గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం 3లో ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా మొన్న. లాస్ట్ ప్రాబ్లం 3లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామంటే సేమ్ ఇదే, పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ చేసుకుని ఆ 3 సాల్వ్ చేసుకుని తెచ్చుకున్నాం. సేమ్ అదే మోడల్లో, అందుకనే దాన్ని ఇక్కడే ఉంచాం ఆ పాయింట్ని. సో 3లో సెకండ్ చూడండి. షో దట్ ద పాయింట్స్ మాత్రమే మారినాయి, ఇంకా స్టెప్స్ ఏమీ మారవు. అందుకనే ఇవి ఇలా రాసింది. సేమ్ గివెన్ పాయింట్స్ ఆర్, ఆ పాయింట్స్ ప్లేస్లో రాసుకుంటున్నాను నేను. 1, 2, 3, -4, 5, -6 and 19, 8. Same required equation of circle is circle equation రాసుకున్నాం. Since equation 1 passes through the point 1, 2, we have 1, 2 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ రాస్తున్నాం. దట్ ఈస్ 1 + 4 + 2g + 4f + c = 0. That is 2g + 4f + c + 5 = 0. Next, since equation 1 passes through the points 3, -4, we have 9 + 16 + 6g - 8f + c = 0. That is 6g - 8f + c, 9 + 16, 25 = 0. Equation 2. Next, equation 3. Since equation 1 passes through the point 5, -6, we have, that is 25 + 36 + 10g - 12f + c = 0. 10g - 12f + c, 25 + 36, that is 41 + 20, 61 = 0. From 1 and 2, సేమ్ 1, 2, 2, 3 అలాగే సాల్వ్ చేసుకుందాం. 1, 2 రాస్తున్నాం. ఈక్వేషన్ 2, 6g - 8f + c + 25 = 0. 2g + 4f + c + 5 = 0. ఇక్కడ ప్రాబ్లమ్స్లో డిఫికల్ట్ అంటే దాని అర్థం నెంబర్స్ పెద్ద పెద్ద అవుతాం. అంటే ఇక్కడ 1, 2 ఇవ్వకుండా 12, 14, -3, 17, ఇక్కడ 23, 52 ఇలాంటి నెంబర్లు ఏమన్నా ఇస్తే కొంచెం సమ్ము డిఫికల్ట్ అంటారు. డిఫికల్ట్ అంటే నెంబర్స్ క్యాలిక్యులేషన్ అంతే, ప్రొసీజర్ మాత్రం అన్నిటికీ సేము. మైనస్ 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 సపరేట్ 6 గెట్ క్యాన్సిల్. 6g - 2g 4g - 12f + 20, 25 - 20, 25 - 5, that is 20. 4g - 12f + 20, 4 కామన్ వేస్తాం, క్యాన్సిల్ చేస్తే g - 3f + 5 = 0. ఎప్పుడైనా సింపుల్ ఫామ్లో రాసుకున్నాం ఈక్వేషన్. g - 3f + 5 = 0. ఫ్రమ్ 2 and 3, that is 10g - 12f + c + 61 = 0. ఈక్వేషన్ 2 వచ్చేసరికి 6g - 8f + c + 25 = 0. సబ్ట్రాక్షన్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్, cc get cancel. 10g - 6g 4g - 12f + 8f -4f. 61 - 25, 25 and 25 and 35, 36 + 36 = 0. ఇక్కడ కూడా 4 కామన్ వస్తుంది, క్యాన్సిల్ చేసేద్దాం. g - f + 9 = 0. This is equation 5. Equation 4 and 5. Solving 4 and 5, we get g and f values. So that is g - 3f + 5 = 0. Here g - f + 9 = 0. ఇక్కడ మనకి YCX మెథడ్ వాడాల్సినంత పెద్ద పెద్ద సమ్ములు ఏం రావట్లా. ఇక్కడ అన్నీ డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసుకుంటేనో యాడ్ చేసుకుంటేనే అయిపోతున్నాయి. మైనస్ ప్లస్ మైనస్, జీజీ గెట్ క్యాన్సిల్. -3f + f -2f + 5 - 9 -4 = 0. That is -2f = 4. Here f is equal to 4 by -2, that is -2. f వాల్యూ -2 వచ్చింది. f వాల్యూ -2 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్. ఇందాక g వాల్యూ వచ్చింది ఇందాక లెక్కలో, ఇప్పుడు f వాల్యూ వస్తుంది. f is equal to -2 in equation 4. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. g -3 × -2 + 5 = 0. g + 6 + 5 = 0.
g plus 11 equal to 0, g equal to minus 11. G value minus 11, f value minus 2. Substitute the values in this equation. G equal to minus 11, f is equal to minus 2. So that is equation 1 lo substitute chestunam. 2 into minus 11 minus 22, 4 into f minus 8 plus c plus 5 equal to 0, minus 22 minus 8 minus 30, minus 30 plus 5 minus 30 plus c plus 5 equal to 0, that is c minus 25 equal to 0, c is equal to 25, c is equal to 25. So required circle equation is x square plus y square, g value minus 11 that is minus 22x, f value minus 2 that is minus 4y plus 25 equal to 0. Circle equation x square plus y square minus 22x minus 4y plus 25 equal to 0. Concyclic ante fourth point ఏంటంటే దీనికి ఈక్వేషన్ 2 అని పెట్టుకుందాం. Substitute 19, 8 in equation 2. Equation 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దాని అర్థం 19 square plus 8 square minus 22 into 19 minus 4 into 8 plus 25 equal to 0. That is 19 square అంటే 19 square ఎంత వస్తుంది? 361 plus 64, 22 minus 19, 22 into 19, 461, sorry, 22 into 19, 418 minus 4 8 32 plus 25 equal to 0. Here 361 plus 64, 425 plus 25, 450. Here also 418 minus 418 minus 32, 420, 450 equal to 0, 450, 0 equal to 0. So the 4 points are concyclic. The 4 points are concyclic. There are hence given 4 points are concyclic. Fourth sum చూడండి. 2, 0, 0, 1, 4, 5 and 0, c are concyclic, then find c. అంతకుముందు చెప్పిన లెక్కలు ఏంటంటే కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని ఫోర్త్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి అది సాటిస్ఫై అయితే కాన్సైక్లిక్, అవ్వకపోతే నాట్ కాన్సైక్లిక్ అని చెప్పాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫోర్త్ సమ్లో వాడే కాన్సైక్లిక్ అని ఇచ్చాడు. వాడు కాన్సైక్లిక్ అని ఇవ్వబట్టి సి వాల్యూ కనుక్కోమన్నాడు మనల్ని. అంటే ఫస్ట్ ఇందాక ప్రొసీజర్ సేమ్ 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని ఫోర్త్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫోర్త్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం అంటే అది సాటిస్ఫై అవుతుంది అని అర్థం ఆటోమేటిక్. అంటే 0 ఈక్వల్ టు 0 అని మనం ఇందాక లెక్కలో ప్రూవ్ చేశాం కదా, ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని రాసుకోవాలి. సో సేమ్ అదే ప్రొసీజరు. 4 పాయింట్స్ ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ రాసుకున్నాం. 2, 0, 0, 1 and 4, 5, 0, c. Required equation of circle is రాసుకున్నాం. Since equation 1 passes through the point 2, 0. So 2, 0 గుండా వెళ్తుంది కాబట్టి 4 plus 0 plus 4g plus 0 plus c equal to 0. So ఏమొస్తుంది ఈక్వేషన్ 4g plus c plus 4 is equal to 0. Since equation 1 passes through 0, 1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 0 plus 1 plus 0 plus 2f plus c is equal to 0. So that is 2f plus c plus 1 equal to 0, equation 2. Next, since equation 1 passes through the point 4, 5, we have 4, 5 నుంచి పాస్ అవుతుంది కాబట్టి
16 plus 25 plus 8g plus 10f plus c equal to 0. There is 8g plus 10f plus c, 16 plus 25, that is 31 and 41. 41 equal to 0. Equation 3 from 1 and 2 in the adjacent same. 4g plus c plus 4 is equal to 0. లేదా equation 2 ముందు రాసిన ప్రాబ్లం లేదు. 2f plus c plus 1 is equal to 0. సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. మైనస్ మైనస్ మైనస్, ఇక్కడ g క్యాన్సిల్ చేసుకోవడానికి ఏం లేదు. 4g minus 2f, cc get cancel, 4 minus 1 plus 3 equal to 0. That is equation 4. ఏం సింప్లిఫై చేసుకోవడానికి కూడా ఏం లేదు అనుకోండి, డైరెక్ట్గా రాసేసుకున్నాం. ఫ్రమ్ 2 and 3, from 2 and 3, 8g plus 10f plus c plus 41 equal to 0 and 2f plus c plus 1 is equal to 0. సబ్ట్రాక్ట్ చేసేసుకుంటున్నాం. మైనస్ 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 8g plus 8f, cc get cancel, 41 minus 1 plus 40 equal to 0. That is 8 కామన్ ఇస్తే g plus f plus 5 equal to 0. సో మనకి చూడండి ఈక్వేషన్లో 4g minus 2f plus 3 equal to 0, g plus f plus 5 equal to 0. ఈక్వేషన్ 4 and 5 సాల్వ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. 4g minus 2f plus 3 is equal to 0. ఈక్వేషన్ 4 and 5 సాల్వ్ చేయటం అంటే 5 ఏముందో చూడండి, g plus 5 plus f ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే f క్యాన్సిల్ చేయొచ్చు, 4తో మల్టిప్లై చేస్తే g క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 నెంబర్ కాబట్టి, చిన్న నెంబర్ కాబట్టి 2తోనే మల్టిప్లై చేద్దాం. 2g plus 2f plus 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఎఫ్ఎఫ్ క్యాన్సిల్ అయిపోయి, యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 2f గెట్ క్యాన్సిల్, 4g 2g, 6g plus 13 equal to 0. Plus 13 equal to 0. g is equal to minus 13 by 6. g is equal to minus 13 by 6. So substitute g is equal to minus 13 by 6 in equation 4 or equation 5. దేంట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 into minus 13 by 6 minus 13 by 6 plus minus 2f plus 3 is equal to 0. That is 2 2s are 2 3s are cancel అయిపోతుంది. అంటే minus 26 by 3 plus 3 is equal to 2f. ఈ 2fని ఇటు తీసుకొచ్చుకున్నాం. సో దట్ ఈస్ minus 26 plus 9 minus 26 plus 9 by 3 equal to 2f. minus 26 plus 9 అంటే, so that is 17. minus 17 by 3 is equal to 2f. f is equal to minus 17 by 6. minus 17 by 6. g and f వాల్యూస్ రెండు తీసుకొచ్చి ఈక్వేషన్ 1 or 2 ఏదో దాంట్లో పెడదాం. g వాల్యూ ఒకటి చాలు మనకి ఈక్వేషన్లో పెట్టడానికి. సో 4 into g వాల్యూ minus 13 by 6 plus c plus 4 is equal to 0. That is 2 2s are 2 3s are. c is equal to minus 26 by 3. It వస్తే plus 26 by 3 minus 4. That equal to 3 LCM తీసుకుంటే 26 minus 12. 26 minus 12, that is 14 by 3. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. సో సర్కిల్ ఈక్వేషన్ రాసుకుందాం మనం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, ఇక్కడ రాస్తున్నాం చూడండి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, దట్ ఈస్ x square plus y square plus 2g అంటే minus 13 by 6 into x plus 2fy minus 17 by 6 into y c 14 by 3 equal to 0. ఈక్వేషన్ దాన్ని సింప్లిఫై చేసుకుంటే 2 3s are and 2 3s are, 3 get LCM, that is 3x square plus 3y square minus 13x
minus 17y plus 14. 3 LCM తీసామన్నమాట. by 3 equal to 0. 0 into 3 equal to 0. So final equation ఎంత వచ్చింది అంటే 3x square plus 3y square minus 13x minus 17y plus 14 equal to 0. Equation of the circle is 3x square plus 3y square minus 13x minus 17y plus 14 equal to 0. ఇక మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే కాన్సైక్లిక్ అని ఇచ్చాడు. దాన్ని మళ్ళీ రాస్తున్నాను ఒకసారి, ఇంతవరకు నోట్ చేసుకోండి. నేను ఇక్కడ రాస్తున్నాను 4th పాయింట్. ఏమి ఇచ్చాడో చూడండి. గివెన్ 4 points are concyclic. గివెన్ 4 points are concyclic. దాని తర్వాత స్టెప్ అనమాట. 4 points కాన్సైక్లిక్ అవ్వబట్టి మనం ఏం రాసుకుంటున్నాం అంటే ఈ 4th పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దట్ ఇంప్లైస్ 3 into 0 square plus 3 into c square minus 13 into 0 minus 17 into c plus 14 equal to 0. కాన్సైక్లిక్ కాబట్టి 3 పాయింట్లతో ఉన్న ఈక్వేషన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకుంటున్నాం. 4th పాయింట్ కాబట్టి వాడే ఇచ్చాడు కాన్సైక్లిక్. వాడు కాన్సైక్లిక్ అని ఇవ్వబట్టే మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలుగుతున్నాం. అదే రాస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ 0 plus 3c square minus 0 minus 17c plus 14 equal to 0. అంటే ఈక్వేషన్ చూడండి, 3c square minus 17c plus 14 equal to 0. దీన్ని సాల్వ్ చేసి మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ చూడండి, 3c square minus 3c minus 14c. మల్టిప్లై చేస్తే 52 రావాలి, యాడ్ చేస్తే minus 17 రావాలి. సో -3 into -14 దట్ ఈస్ +52. మల్టిప్లై చేస్తే +52 వచ్చింది, యాడ్ చేస్తే -17 వస్తుంది. సో 3c కామన్ తీస్తే c -1 అండ్ -14 కామన్ తీస్తే c -1. మనకి ఫ్యాక్టర్స్ కరెక్ట్ అయితే ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా వస్తాయి, ఒకటే వస్తాయి. మనకి అది ఒకటే రావట్లేదు, వేరేది వస్తుంది అంటే ఇది డిఫరెంట్గా ఉంది అంటే ఆ ఫ్యాక్టర్స్ తప్పని, ఇక్కడ మనం రాసేది తప్పని. c -1 into 3c - 14 equal to 0. c -1 is equal to 0 or 3c - 14 equal to 0. c is equal to 1 or c is equal to 14/3. c వాల్యూ 1 కానీ 14/3 కానీ వస్తుంది అన్నమాట. c వాల్యూ 1 or 14/3. ఓకే, కాన్సైక్లిక్ ప్రాబ్లం ఇంతవరకు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కాన్సైక్లిక్ ఇంతవరకు. వీటిలో మనం 3లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ చెప్పుకున్నాం, అలాగే 4th బిట్ ఒకటి. 3లో 3rd and 4th వచ్చేసరికి హోంవర్క్ కింద రాసుకోండి. 3లో 3rd and 4th. 3లో 3rd బిట్ వచ్చేసరికి 1 - 6 పాయింట్స్ రాసుకుంటుంది. 3లో 3rd బిట్ వచ్చేసరికి 3లో 3rd బిట్ 1, -6, 5, 2, 7, 0, -1, -4. 3లో 3rd బిట్ ఇది. 3లో 4th బిట్ 9, 1, 7, 9, -2, 12, 6, 10. సో ఇవి పాయింట్స్. 3లో 3rd బిట్, 4th బిట్ ఒకసారి హోంవర్క్ రాసేసుకోండి వాటి వరకు పాయింట్లు. ఇదో 3rd బిట్ 1, -6, 5, 2, 7, 0, -1, -4. 3లో 4th బిట్ వచ్చేసరికి 9, 1, 7, 9, -2, 12, 6, 10. కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయటమే. సో కాన్సైక్లిక్ మీద ప్రాబ్లమ్స్ ఇవి సార్ నోట్ చేసుకోండి క్లియర్గా.